హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి న్యూస్. నేను మీ మౌనిక. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని సిపిఐ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉలవలపూడి రాము మాట్లాడుతూ స్కూళ్లు ఇళ్లు ఉన్న చోట మద్యం దుకాణం ఎలా పెడతారని అధికారులను అడిగారు. తక్షణమే ఇళ్ల మధ్య ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ ను వెంటనే తీసివేయలేని పక్షంలో నిరసన ఉధృతం చేస్తామని తెలిపారు. మహిళల నిరసనతో ఉద్రేకత పరిస్థితులు నెలకొన్నాయి. వెల్లటూరు రోడ్లోని హనుమాన్ నగర్ 0 లైన్ నందు ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్ కు వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నివాసాల మధ్య మద్యం దుకాణాలకు ఎలా అనుమతి ఇస్తారని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు ఇళ్ల మధ్యలో బార్ ఏర్పాటు చేయటం సరైంది కాదని, దీనివల్ల కుటుంబాల మరియు చెడు ప్రభావం పిల్లలపై పడుతుందని అధికారులను నిలదీశారు. విషయం తెలుసుకున్న పట్టణ సిఐ ప్రభాకర్ మరియు ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ సిఐ దేవర శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. ప్రస్తుతం తాత్కాలికంగా మాత్రమే బార్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వెంటనే తొలగించే చర్యలు తీసుకుంటామని మహిళలకు హామీ ఇచ్చారు. అధికారుల హామీతో మహిళలు తమ ఆందోళనను విరమించుకున్నారు. చెప్పుకుంటే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లున్నాయమ్మా, మీరు రాబాకండి అన్నారు ఇక్కడ వాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళ పేరు ఉంటే అంటే ఇళ్ళ ముందు పెట్టాలి. పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఉంటే ఉండే పని లేదా? ఆ పెద్ద వాళ్ళే లోపల జనాలు, మేము జనాలం కాదా? ఈ రకంగా స్కూల్ ఎంత దూరం ఉంది సార్ చెప్పండి? చిన్నపిల్ల స్కూల్ సార్, అది గురుకుల పాఠశాల. అది మాది హనుమాన్ నగర్ అంటే గురుకుల పాఠశాల పేరు. అది మీరు గుడిలో పోయే దారిగా సార్, మీరు మరి గుడికి పోతారు కదా. గుడికి కృష్ణుడి గుడి ఉంది, వినాయకుడి గుడి ఉంది, ఆంజనేయ గుడి ఉంది, గుంటి ఆంజనేయ గుడి ఉంది, మరి మసీదు ఉంది. మాకు పోవటానికి ఎంత దూరం లేదుగా, పోనీ దూరం కాదుగా, ఊరవతలు కాదుగా, ఊర్లోనేగా. మరి ఎట్టిచ్చారు వైన్ షాప్ కి మీరు ఆర్డర్ చెప్పండి? ఎట్లా పెట్టినిస్తారు అసలు చెప్పండి? ముందు మాకు న్యాయం చేయండి. వైన్ షాప్ తో మేము బాగా ఇబ్బందిగా ఉన్నాం సార్. మాకు ముందు ప్రెసెంట్ ఆ వైన్ షాప్ దాని గురించి మాకు సొల్యూషన్ కావాలి. అది వీ వాంట్ జస్టిస్ సార్, అది వీ వాంట్ జస్టిస్. మందు షాప్ పెట్టారన్న చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పిల్లలు పనిచేసే వాళ్ళందరూ ఇటు తిరుగుతూ ఉంటారు. అక్కడ మాకు మళ్ళీ కిరాణా షాప్ ఉంది. ఏ అరకడ పడితే అరకడ తాగొస్తారు. ఆడవాళ్ళు మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. తీసేయన్న మందు షాప్. స్కూల్ మా పక్కనే ఎంత ఇబ్బంది అవుతుంది. తీయాలి సార్ ఈ మందు షాప్. మీరు ఏదైనా కానీ పని జరిగిన తర్వాత మాట్లాడాలనుకున్నాం. మందు షాప్ అన్నారు, తర్వాత సిమెంట్ షాప్ ఇచ్చారు లీజ్ కి. ఆయన అంతే కాసపడి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు. మేమో ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళం. అక్కడ నీళ్ళ కాడ ముసలా ఉంటుంది తెల్లారితే. ఇక్కడ ఈ షాప్ లో ప్రతి ఆడవాళ్ళు ఇక్కడ వెళ్తారు సార్. అక్కడ కూర్చొని పనికి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఒక స్కూల్ ఉంది, ఇక్కడ నైట్ స్కూల్ ఉంది, ఇక్కడ గురుకుల పాఠశాల ఉంది. పని చేసుకొని వచ్చి 1000 రూపాయలు ఇక్కడే పెడుతున్నారు. మందు షాప్ పెడుతున్నారు, ప్యాకెట్ పెట్టారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ కు వ్యతిరేకంగా ఏదన్నా ఉన్నా గానీ మేము పర్మిషన్ ఇవ్వము. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు కనుక ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు ఏవి చెయ్యము. ప్రొవిజన్ లైసెన్స్ మీద రన్ చేసుకుంటున్నాము. ఏదన్నా గుడి బడికి 100 మీటర్లు లోపు ఉంటే మాత్రం నేను తీసివేస్తాను. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే చేస్తాం. పబ్లిక్ ఎలాంటి ఇన్కన్వీనియన్స్ చేయం. బడికి, గుడికి, హాస్పిటల్కి ఇలాంటికి 100 మీటర్ల దూరం లోపు ఉండాలి. అంటే దాటి ఉండాలన్నమాట. 100 దాటిందంటే ఇవ్వచ్చు, 100 దాటకుండా లోపు ఉంటే మాత్రం ఇయ్యము. ఆ రూల్స్ కి అనుగుణంగా ఇస్తాం. మేము పబ్లిక్ ను మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టము. ఏదన్నా ఉంటే పబ్లిక్ వచ్చేసి ట్రాఫిక్ ఆపటం ఇది చేయటం కాదు. మాకు కనీసం ఒక మెమోరాండం ఇవ్వాలి. ఆ మెమోరాండం ప్రకారం చేస్తాం. మేము రూల్స్ ప్రకారమే చేస్తాం. అందరికీ నమస్కారం అండి. పల్నాడు జిల్లా వినుకొండ వెల్లటూరు రోడ్డు అంటే హనుమాన్ నగర్ ఫస్ట్ లైన్ అన్నమాట. ఇక్కడ హనుమాన్ నగర్ ఫస్ట్ లైన్ స్టార్ట్ అయ్యి నివాస గృహాలు, ఇవన్నీ నివాస గృహాలు. ఈ పక్కనే ఎస్టీ సాంఘిక హాస్టలు, దాంట్లో గురు పాఠశాల. కనీసం 100 మీటర్లు కూడా ఉండదండి. ఇక్కడ 100,000 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ తీసుకొచ్చి వైన్ షాప్ని నిన్న పెట్టారని ఇక్కడ ఉన్న మహిళలందరూ, అయ్యా మా ఇళ్లలో పరిస్థితి అంతంత మాత్రమే. ఎక్కడో వైన్ షాప్ ఉంటేనే మా ఇళ్లలో యజమానులు ఎవరైతే ఉన్నారో మా భర్తలు
అక్కడి నుంచి తాగి వస్తేనే మేము తట్టుకోలేకపోతున్నామయ్యా. మా ఇళ్లలోనే తీసుకొచ్చి వైన్ షాపులు పెట్టారు. ఈ మేము ఏ విధంగా మా కుటుంబాలని మేము బాగు చేసుకోవాలో ఈ ప్రభుత్వానికి మేమందరూ చేతులెత్తి నమస్కరిస్తున్నామా అని చెప్తున్నారు. అదే విధంగా హనుమాన్ నగర్ పిల్లలందరూ కూడా ఇక్కడ స్కూల్ పిల్లలందరూ ఇక్కడే పాయింట్ అన్నమాట. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు అందరూ కూడా ఇక్కడే, అదే పల్లాలు పోయే మహిళలు అందరూ రోజుకు 1000 నుంచి 2000 మంది ఇక్కడే బస్సు, ఆటోలు, ట్రాక్టర్లు ఎక్కి పనులకు వెళ్ళే పరిస్థితి. అలాంటి జన నివాసంలో తీసుకొచ్చి వైన్ షాప్ పెట్టడం అంటే ఈ దుర్మార్గమైన విషయం. భారత కమ్యూనిస్ట్ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శిగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. దయచేసి వెంటనే ఇక్కడున్న వైన్ షాప్ను ఎత్తేయాలి. పరిస్థితి వెంటనే కన్నా ఈ వైన్ షాప్ను ఎత్తేసి ఈ మహిళల ఒక ఆవేదనని కూటమి ప్రభుత్వం, మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయ గారు అర్థం చేసుకుంటారని మాకు నమ్మకం ఉంది. అర్థం చేసుకొని వెంటనే ఇక్కడ నుంచి ఈ వైన్ షాప్ తరలించాలి. నేను ఒకటే ఎక్సైజ్ సీఏ గారిని అడుగుతున్నా, మీరు ఎంక్వైరీ చేసుకోరా? మీరు ఎంక్వైరీ చేసుకోరు కదా పర్మిషన్ ఇచ్చేది. ఇక్కడ సాంఘిక గురుకుల పాఠశాల ఇక్కడ పక్కన ఉంటే మీరు ఏ విధంగా సీఏ గారు మీరు పర్మిషన్ ఇచ్చారని నేను అడుగుతున్నా. అంటే పర్మిషన్ ఇస్తే పిల్లలు భవిష్యత్తు నాశనం పర్లేదా? ఇక్కడున్న మహిళల యొక్క భవిష్యత్తు నాశనం పర్లేదా? మీకు కావాల్సింది ఏంది? ఏం కావాలి మీకు? ఆదాయం కావాలి. మీకు ఆదాయం కావాలి ఇంకోసారి ఊరు పెట్టుకోవా? ఇక్కడ పెట్టేది, ఇక్కడ పెట్టి ఎందుకు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నామని నేను భారత కమ్యూనిస్ట్ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శిగా హెచ్చరిస్తున్నా. మీరు గిన తీయకపోతే ఈ ఉద్యమం ఊవెత్తున్నాయి. ఏ దానికి జరిగినా కానీ ఇక్కడున్న ఎక్సైజ్ సీఏ గారే దీనికి కారణం అవుతారు. ముందు అర్జెంటుగా తీయకపోతే ఇక్కడున్న మహిళలందరూ కూడా ఇవాళ రంజాన్ అంటే తెల్లవారుజాము నుంచి ఉమ్ము కూడా మింగరండి పాపం. వాళ్ళు ఉమ్ము కూడా మింగని మహిళలు వచ్చి రోడ్ల మీద నిలబడ్డారంటే ఎందుకు నిలబడ్డారు ఒక్కసారి ఆలోచించుకోండి. అంత పవిత్రమైన రంజాన్ మాసంలో మహిళలు పాపం రోజుకు 200 కూలి తీసుకునే మహిళలు కూడా ఇవాళ వచ్చి ఇక్కడ రోడ్ల మీద నిలబడ్డారు. ఒకసారి ఇక్కడున్న పరిస్థితుల్ని, ఇక్కడున్న సమస్యని వెంటనే పరిష్కరించి ఏదైతే వైన్ షాప్ని ఎత్తేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము మాత్రం మహిళలు అంటుండి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.